శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పసుపు తాడు 4వ భాగం. రచన ఆరికపూడి కౌసల్యాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? మరి ఇప్పుడు భోజనం హోటల్కి వెళ్తున్నావా? అవునండి. వాసంతి, అమర్ వేరే ఎక్కడో ఉండటం దీనికి? మనకు అన్ని వేళలా అన్ని పనులు చూసే వ్యక్తి ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా. అతడికి ఇక ఎవరూ లేరట కదా పాపం. భోజనానికి వేరే ఏం అవస్థ పడతాళ్లే, ఏమంటావు అన్నాడు ఆనందయ్య. అవును, నాకు అలాగే అనిపించింది. వెనకవైపు గదులు చాలా ఖాళీగానే పడుంటున్నాయి కదా, ఒక భాగం అతడికి ఏర్పాటు చెయ్యి. అలాగే సరళంగానే అంగీకరించింది వాసంతి. దా అమర్, ఇంకా అలా నిలబడిపోయావేమిటి? నీ భోజనం నివాసం అన్నీ ఇక్కడే. దా, భోజన సమయం అయింది. ఆనందయ్య ఆప్యాయంగా ఆహ్వానించాడు. మారు మాట్లాడలేని పరిస్థితి కావటం వల్ల మౌనంగా వారి టేబుల్ పక్కన వారి సరసనే భోజనం చేశాడు. భోజనాల సమయంలో వాసంతి మౌనంగా ఉండటానికి ఎదుట పెద్దవారై ఆనందయ్య ఉండటం వలన, లేక తాను ఆ ఇంట నివాసం ఏర్పరచుకుని అన్నపానాదులు అక్కడే జరగటం వలన అని అమర్ తెలుసుకోలేకపోయాడు. ఒకవేళ తాను అక్కడ ఉండటం ఆమెకి ఇష్టం లేదేమో అనుకున్నాడు అతను. 2-3 సార్లు వాసంతిని చూశాడు, కానీ ఆ మొహంలో అప్రసన్నత, అయిష్టతలు వంటివేమీ అతనికి కనిపించలేదు. ఉన్నట్లుండి ఆమె ఎందుకింత గంభీరంగా మారిపోయింది? అతడికి అది తెగని ప్రశ్నే అయింది. నిమిషాలలో అతడికి 2 గదులు శుభ్రపరిచి ఏర్పాటు చేశారు. భోజనానంతరం తిరిగి పొలం పోబోతున్న అమరేంద్ర గుమ్మం వద్ద అలికిడి విని చూశాడు. అతి సుకుమారంగా అమాయకంగా ఉన్న 18 ఏళ్ల లావణ్య గారు నిలిచి ఉంది. మొదటిసారి చూసిన వారిని చకితులను కావించే అంతటి సౌందర్యం ఆమెది. చూసేవారికి వాసంతిని అందగత్తెనాలో, ఆ అమ్మాయిని అందగత్తెనాలో మీమాంస పుడుతుంది. మిమ్మల్ని వాసంతి గారు పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వాసంతిని కలుసుకోవాలంటే ఆ విశాల భవనంలో ఏ మూలనుంటుందో ఆలోచిస్తూ మధ్య హాల్లోకి వచ్చి తచ్చాడసాగాడు అమర్. మేడ మీద అందమైన తెరలున్న గది నుంచి సన్నని సంగీతం ఏదో వినవస్తోంది. అదే వాసంతి గది కావచ్చు. గదిలో ఉన్న తూగుటు ఉయ్యాలపై కూర్చుని పుస్తకం ఏదో తిరగేస్తోంది. రేడియో వింటూ వాసంతి. ఎస్ కమిన్ అలికిడి వింటూనే అంది. అమరేంద్ర కూర్చోవటానికి సోఫా కమ్ బెడ్ చూపెట్టింది. ఈరోజు పనులేమీ వద్దులే అమర్, అవసరమైతే ఇదిగో అడ్వాన్స్. లేచి అల్మరాలోంచి 500 తీసిచ్చింది. బజారు వెళ్ళి నీ సొంత అవసరాలకు ఏమేం కావాలో కొనుక్కో. మౌనంగా డబ్బు అందుకున్నాడు అమర్. చూడు అమర్, చిన్నాన్నగారు అన్నారని బలవంతమేమీ లేదు. నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే వేరే ఏర్పాటు చేసుకోవచ్చు. ఆమె ముఖం సహజంగా, కంఠం సరళంగానే ఉన్నాయి. అయినా ఆ మాటలు అవమానకరంగా తోచి ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. నేను ఆ విషయమే తర్కించలేదే అన్నాడు గంభీరంగా. అవుననుకో, కానీ సంగతి చెప్పాను అంతే. ఎందుకో నేను ఈ ఇంట ఉండటం మాత్రం వాసంతికి ఇష్టం లేదు అనుకున్నాడు అమరేంద్ర. అన్నట్టు నేను వస్తున్నాను బజార్కి, ఒక అరగంటలో బయలుదేరదాం. అలాగే. సరిగ్గా అరగంటకే బయలుదేరింది జీపు. సుజాత, నేను బజార్కి వెళ్తున్నాను, చిన్నాన్నని జాగ్రత్తగా చూసుకో కాస్త అని చెప్పేసి బయలుదేరింది వాసంతి. అలాగే అక్క అంటూ తన గది బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే వరకు చెయ్యి ఊపుతో నిలబడింది సుజాత. వాసంతి ఆ అమ్మాయి మరో పిన తండ్రి కూతురు. తల్లి తండ్రి లేరు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే పెరుగుతోంది అని చెప్పింది అమరేంద్రతో. ఓహో, మనం త్వరగా వెళ్ళిపోవాలి అన్నది బజార్లో జీపు దిగుతూనే. ఆలస్యం అంతా అమరేంద్రదే అయినట్టు. అమరేంద్ర పని 15 గంటలోనే ముగిసింది. 2 జతల బట్టలు, ఒక రిస్టు వాచ్ మాత్రం కొనుక్కున్నాడు అతను. తీరికగా బట్టల ఎంపిక ప్రారంభించిన వాసంతి గంట గడిచినా ఏమీ కొనుగోలు చేయలేదు. అమరేంద్ర మౌనంగా చేతులు కట్టుకుని నిలబడున్నాడు. హలో వాసంతి. దుకాణం ముందు ఆగిన కారులోంచి దర్జాగా దిగిన యువతి యువకులు ఒకేసారి ముక్త కంఠంతో పలకరించారు వాసంతిని. ఓ, మీరెప్పుడొచ్చారు? ఆ యువకుని చూసి అతి సంతోషపడుతూ అడిగింది వాసంతి. దుకాణంలో ఉన్న అందరూ స్త్రీల దృష్టిని, ముఖ్యంగా యువకుల దృష్టిని తన వైపే త్రిప్పుకోనగలిగిన ఆ సమ్మోహన రూపాన్ని అమరేంద్ర కూడా తదేకంగా చూశాడు. పురుషుల్లో కూడా ఇంతటి సౌందర్యం ఉంటుందా అనుకున్నాడు అమరేంద్ర. నేను వచ్చి 2 రోజులైంది. ఈరోజే మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఆ యువకుడు వాసంతితో అంటున్నాడు. అబద్ధం, నేను కనిపించాను గనక ఆ మాట అంటున్నారు. నేరారోపణ చేస్తున్నట్టుగా అంది వాసంతి. క్షమార్హుణ్ణి, ఏం శిక్ష వేస్తారో వేయండి పోని. నువ్వు నిజం చెప్పు విమల, మీ అన్న అసలు మా ఇంటికి రావాలనుకున్నారా? వాసంతి అడిగింది.
విమల చతురంగా నవ్వింది. పోనీ శిక్ష అడిగాడుగా, మరి ఏ సినిమాకి వెళ్దాం? ఏం మోహన్, పిక్చర్కి వెళ్దామా, మా ఇంటికి వెళ్దామా? మోహన్ ఎంతో మధురంగా నవ్వాడు. మీ ఇష్టం, అయినా నన్ను అడిగితే పిక్చరే బాగుంటుంది అంటాను. నాకు ఇష్టమే అది అంటున్న వాసంతి కనులలో తానెప్పుడు పూర్వం చూడని తళుకు గోచరమైంది అమరేంద్రకు. వచ్చినప్పటి నుంచి మోహన్ చూపులు వాసంతిని తినివేస్తుండటం కూడా చూశాడతను. ఎన్నిక చేసిన దుస్తులు, బేరము అన్నీ అలాగే వదిలేసి బయలుదేరింది వాసంతి. అమర్, నువ్వు జీప్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను వీరు సినిమాకి వెళ్తాం. మోహన్ గారితో సినిమాకి వెళ్ళానని చిన్నాన్నకు చెప్పు. అలాగే. నువ్వెటూ వెళ్ళక ఇంట్లోనే ఉండాలి. ఆ సుజాత తెలివి తక్కువది, ఉన్నా లేకున్నా ఒకటే అని హెచ్చరించింది. సుజాత అంటే సన్నగా సంపంగి పువ్వులా ఉండే అమ్మాయేనా? జ్ఞాపకం చేసుకుంటూ అడిగాడు మోహన్. అవును అదే. ఓ తెలివి లేదు, తేట లేదు, చదువు ముందే లేదు. వాజమ్మ విసుగ్గా అంది వాసంతి. ఇతడెవరు? మోహన్ జీప్ స్టార్ట్ చేస్తున్న అమరేంద్రం నిశితంగా చూస్తూ అడిగాడు. మా బాబాయి వ్యవహారాలేమీ చూసుకోవట్లేదుగా, అందుకని మేనేజర్ని నియమించాం. పేరు అమరేంద్ర. నాకు వేరే పనుంది, నువ్వు వాసంతి వెళ్ళండి అన్నయ్య అంటూ విమల మరో దుకాణంలోకి పోయింది. మోహన్ వాసంతిల కారు దూసుకుపోతుంటే అమరేంద్ర మనసు ఎందుకో సన్నగా మూలిగింది. ఉదయం పొలంలో పాలేళ్ల విషయంలో అతి తెలివిగా వ్యవహరించిన వాసంతికి, ఇప్పుడు పనులన్నీ మరిచి మోహన్తో పరిగెత్తిన వాసంతికి ఎంత తేడా! ఎందుకు ఈమె రంగులు ఇలా నిమిషానికి మారిపోతాయి? తీరికగా తన గదిలో మేను వాల్చి ఆ ఉదయం నుంచి జరిగిన సంఘటనలను తలుచుకుంటూ పడుకున్న అమరేంద్ర గుండెల్లో సన్నని వేదన ఆరంభమైంది. నువ్వు నా స్నేహితుడవు, ఏకవచనంతోనే పిలవమని ఆదరం తెలిపింది. నమ్మకస్తుడని అందరి ఎదుట ఆర్భాటంగా ప్రకటించింది. ఉద్యోగం ఇచ్చింది. ఆ అన్ని సంఘటనలకు మనసు ఉప్పొంగి వాటికి ఏదో అర్థం అన్వయించుకునే అంతలో అదంతా తన భ్రమే అని తేల్చివేసింది. మోహన్ ప్రవేశం. పోనీలే, కనీసం నేను అభిమానించే వాసంతికి నేను సన్నిహితంగా ఉన్నాను, అంతే చాలు అని అనుకుని మనస్సును జోకొట్టాడు అమరేంద్ర. వీధిలో కారు ఆగగానే లేచి కిటికీలోంచి చూశాడు. మోహన్ కారు అది. వాసంతి దిగి గుడ్ బై చెప్తోంది. అంతలో కారులోకి వంగి ఏదో చాలా మాట్లాడింది. వదలలేక వదిలి వెళుతున్నట్టుగా చాలాసేపటికి కానీ మోహన్ కారును బయలుదేరదీయలేదు. కారు సాగిపోయే వరకు వీధిలోనే నిలబడింది వాసంతి అటే చూస్తూ. నిస్సహాయంగా నిశ్వసిస్తూ అమరేంద్ర స్థిర నిశ్చయం చేసుకున్నాడు. మనసును అనవసరమైన ఆశలతో మలినపరిచి కించపరుచుకోరాదు. నేను ఈ ఇంటికి కేవలం ఒక నౌకరిని మాత్రమే. వాసంతి ఆశలు, ఆశయాలు, పద్ధతులు వేరు. నా వంటి సామాన్యులు ఆమెకు కలలో కూడా పనికిరారు. ఇక మోహన్ రాకపోకలు అధికమయ్యాయి అనటం కంటే అతడు ఆ ఇంటిలోని వ్యక్తిలా అధిక భాగం ఇక్కడే గడుపుతున్నాడు అనటం సమంజసం. యువకులను చూస్తూనే సిగ్గుపడుతూ దూరంగా తొలగిపోయే సుజాత కూడా మోహన్ వాసంతులతో కలిసి అప్పుడప్పుడు పేకాట, క్యారమ్స్ ఆడటం, వారితో బయటికి పోయి తిరిగి రావటం చేస్తోంది. ఆ రోజు పనులేమీ అధికంగా లేని కారణాన అమరేంద్ర ఇంటి వద్దనే ఉన్నాడు. ఆనందయ్య కాలక్షేపంగా అప్పుడప్పుడు అమరేంద్రతో చదరంగం ఆడుతూ ఉంటాడు. అమర్ నమ్రతను, సుగుణ వినయాలను గ్రహించిన ఆనందయ్య ఇంటి విషయాలన్నీ అరమరికలు లేకుండా అమరేంద్రతో చర్చించుకున్నాడు. ఒక్కొక్కప్పుడు సలహాలు కూడా అడుగుతున్నాడు. అప్పుడు అదే జరుగుతోంది. అమర్, ఈ ఇంట అన్నీ ఉన్నా ఎందువల్లనో సుఖశాంతులు లేవు. ఒక్క కొడుకు కోడలు అలా అయిపోయారు, ఇంటికి కళే లేదు అన్నాడు ఆనందయ్య దుఃఖపడుతూ. జరిగిపోయిన దానికి ఏం చేయగలమండి? ఇంటికి కళ రావాలంటే వాసంతి, సుజాతలకు వివాహాలు చేయండి. వాళ్లకు మీరు మినహా ఎవరున్నారు? ఈ ఆలోచన నాకు ఉంది అమర్, కానీ కనీసం వాళ్ళైనా ఇంట్లో లేకుంటే ఈ ఆఖరి రోజుల్లో నన్ను చూసేదెవరు? ఇంట్లో ఉండే అల్లుళ్ళు దొరికితే బాగుండు. అవునండి, మోహన్, వాసంతి చాలా స్నేహంగా కనిపిస్తున్నారు. మరి వాసంతి ఉద్దేశం ఏమిటో? సరిగ్గా ఆ సమయంలోనే కిషోర్ వచ్చాడు. లాయర్ గారు వచ్చారు, కాఫీ పంపండి అందరికీ అని లోపలికి చెప్పవచ్చిన అమరేంద్రకు వంట మనిషి కనిపించలేదు. వాసంతి కూడా ఇంట్లో లేదు. ఉదయమే స్నేహితులతో పిక్నిక్ వెళ్ళింది అనే సమాధానం వచ్చింది. సుజాతకు చెబుదామని ఆమె గది వద్దకు వెళ్ళేసరికి గదిలోంచి సన్నని మాటలు, ఆ పరిసరాలన్నీ వ్యాపించిన సెంటు వాసనలు గమనించిన అమరేంద్ర నివ్వెరపోయాడు. సుజాత! వెంటనే నవ్వులు, మాటలు ఆగిపోయాయి. తలుపు తీయటానికి కొంత ఆలస్యమే అయింది. సుజాత చేతిలో ఏదో బొమ్మల పుస్తకం ఉంది. మోహన్ కుర్చీలో కూర్చుని ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సుజాత అమరేంద్రం చూసి కలవరపడి తలవాల్చుకుంది అపరాధినిలాగా. అమరేంద్ర మోహన్ని సూటిగా చూశాడు. పోవై, నీ లెక్కేమిటి అన్నట్టున్న చూపు ఒకటి విసిరి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు మోహన్. సుజీ, రేపొస్తాను, మీ అక్కతో చెప్పు. సుజాత, వాసంతి ఎవరితో పిక్నిక్ వెళ్ళింది? అమరేంద్ర
అలాగే అని అడిగాడు. ఆరాగా విమల వాళ్లతో తలవాల్చుకునే చెప్పింది సుజాత. సాధారణంగా మోహన్ కూడా వెళ్తూ ఉంటారు కదా, నిన్న మీ అక్క మోహన్ కూడా వస్తున్నట్టు చెప్పింది మాటల్లో. అవును, కానీ ఆయన ఎందుచేతనో వెళ్ళలేదట, అక్కడ కూడా వెళ్ళి ఉండదు అనుకుని వచ్చారట. తడబాటు కంగారు స్పష్టంగా ధ్వనిస్తున్నాయి ఆమె మాటల్లో. అంతలో అమరేంద్రకు తాన హద్దులను అధిగమించి మాట్లాడుతున్నానేమో అని ఆలోచన కలిగింది. వంట మనిషి లేడు, 4 కప్పుల కాఫీ కావాలని చెప్పి వెళ్ళిపోయాడు. మోహన్ మాయావి, అతి చతురుడు అని అతన్ని చూస్తేనే తెలుస్తోంది. కానీ సుజాత ముగ్ధ, అతి అమాయకంగా ఉండే ఆమెను ఆ మోహన్ బారి నుంచి రక్షించేదేలా? వాసంతికి చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అమరేంద్ర ఆలోచించసాగాడు. అతడికి తిరిగి వచ్చి అతడు కిషోర్ ఆనందేల వద్ద కూర్చున్నాడు. మోహన్ రావు గదు ఇప్పుడు వచ్చి వెళ్ళాడు? లాయర్ కిషోర్ అడిగాడు. అవునండి. కిషోర్ ఏదో చెప్పబోయి సంశయంగా ఆగిపోయాడు. ఆ ఇంటితో కిషోర్కి 7-8 ఏళ్ల పరిచయం ఉంది. ఆనందయ్య కుమారునికి స్నేహితుడతను. ఇటీవల నా కోర్టు వ్యవహారాలన్నీ కిషోర్ చూస్తున్నాడు. బుద్ధిమంతుడు, ఇంకా వివాహం కాలేదు, ఎందుచేతనో అన్నాడు ఆనందయ్య ఉన్నట్టుండి. పెద్ద వయసు, చింత కలిసి అతన్ని అనాలోచితంగా అన్ని విషయాలు మాట్లాడేటట్టు చేస్తున్నాయి ఈ మధ్య. కిషోర్ గంభీరంగా ఉండిపోయాడు. మా వాసంతిని నీకిద్దామనుంది, ఆలోచించి చెప్పు కిషోర్ అనేశాడు ఆనందయ్య. కిషోర్ కంగారు పడిపోయాడు. బొత్తిగా అనుకోని ఊహించని ఆ మాట విని అమరేంద్ర కూడా కంగారు పడ్డాడు. వాసంతిని ఒక మాట అడగకనే అలా కిషోర్ ముందు ఆ విషయం మాట్లాడటం అసభ్యం అనిపించింది అమరేంద్రకు. అంతలో హ్యాండ్ బ్యాగ్ విలాసంగా త్రిప్పుతూ కూని రాగం తీస్తూ వాసంతి రానే వచ్చింది. హలో కిషోర్, ఈ మధ్య రావట్లేదే మీరు అంటూ చనువుగా వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది. సహజంగా మితభాషి అయిన కిషోర్ బిడియంతోనూ సంకోచంతోనూ అసలు మాట్లాడలేకపోయాడు. అతడి ఇబ్బందిని గమనించిన అమరేంద్ర మెల్లగా ఆట నుంచి తప్పుకున్నాడు ఏదో పని నెపంతో. పిక్నిక్ బాగా జరిగిందా అమ్మా? ఆనందయ్య అడిగాడు. బాగా జరిగింది అని అక్కడే ఉన్న టెలిఫోన్లో మాటలు ప్రారంభించింది వాసంతి. హలో మోహన్, ఏమిటిలా చేశావు? పిక్నిక్ ఎందుకు రాలేదు? ఒంట్లో బాగుండలేదు, నీవు లేక నాకు అసలు పిక్నిక్కే బాగాలేదు, నువ్వు లేకపోయేదలకి. సరే రేపు వస్తావుగా ఆమె ధారాళంగా మాట్లాడుతూ అంది. ఈ ఇద్దరూ ఇంత త్వరలో నువ్వు అనుకునేంత సన్నిహితులయ్యారా? అమరేంద్ర ఆలోచనలో పడ్డాడు. కిషోర్ కూడా అదంతా గమనించుతున్నట్టుగా అమరేంద్ర గ్రహించాడు. కిషోర్ మోహన్లో ఉత్తర దక్షిణ ధృవాలని కూడా అతడు ఎరుగును. ఇద్దరికీ పోలికే లేదు, మాటలో, తీరులో, నడతలో. సెలవు తీసుకుని నిష్క్రమించుతున్న కిషోర్ని సాగనంపేందుకు అమర్ అతడి వెంట వెళ్ళాడు. వీధి గేటు వద్ద ఆగాడు కిషోర్. అమర్ బాబు, మోహన్ ఎందుకింత తరచుగా ఇంటికి వస్తున్నాడంటారు అన్నాడు అతను. అది విని కలవరపడిపోయాడు అమరేంద్ర. మిమ్మల్ని ఏమీ ఇబ్బందిలో పెట్టడానికి అడగలేదు, మీకంటే బాగా నాకు తెలుసు. వాసంతి ఇంటికి వచ్చాకనే మోహన్ రాక మొదలైంది. మీరు కొత్తగా వచ్చిన వారు, అయినా రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటున్నారు కనుక ఈసరికి మీకు అన్నీ, ముఖ్యంగా వాసంతి స్వభావం అర్థమయ్యే ఉండాలి. కిషోర్ ఆపకుండా మాట్లాడుతున్నాడు. అమరేంద్ర సందిగ్ధంగా చూడసాగాడు. నాకెంతవరకు వివాహం గురించిన గట్టి కోరిక కలగలేదు. సరైన అమ్మాయి దొరికితేనే చేసుకోవాలనుకునే తరహా వాడిని నేను. అయితే ఆనందయ్య గారి మాట గురించి నేను ఆలోచిస్తాను. వాసంతి తెలివి, విద్య కూడా కలది. అదే మోహన్ మాట ఏమిటని నా ప్రశ్న. నేను ఈ ఊరి వాడినే కనుక మోహన్ సంగతి నాకు బాగా తెలుసు. చెప్పండి. మోహన్ సభ్య కుటుంబంలో తిరగవలసిన వాడు కాదు. అసలు అతడి పుట్టుకే సభ్యమైంది కాదు. మగ సంతానం లేక అనాథాశ్రమంలో బిడ్డను ఒక ధనవంతుడు పెంచుకున్నాడు. అంతంత మాత్రపు విద్యా విలాసంగా డబ్బు ఖర్చు చేస్తూ తిరుగుతాడే కానీ అతడికి ఒక వ్యాపకం అంటూ ఏమీ లేదు. అమరేంద్ర అర్థమైనట్టుగా తల పంకించాడు. నేను మంచి సమయం చూసి వాసంతిని హెచ్చరిస్తానులేండి ఈ విషయంలో. అయినా ఆమెకి ఇష్టమైతే మన మాటలు నమ్ముతుందంటారా? పోనీయండి, అసలు మీ అభిప్రాయం చెప్పండి. స్నేహితునిగా వాసంతితో జీవితం సుఖప్రదంగా ఉంటుందని ఆశించచ్చా అని అడిగాడు కిషోర్. అమరేంద్ర హాయిగా నవ్వాడు. తప్పక, చాలా హాయిగా ఉండగలదు. ఎవరికైతే ముక్కు మీద కోపం ఉంటుందో వారు నైతికమైన విలువలకు సాధారణంగా ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు, ముఖ్యంగా స్త్రీల విషయంలో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. తనకు ఆమెపై గల అభిమానాన్ని, అంతరాంతరాల్లో ఉన్న ప్రేమను అణగద్రొక్కి అతి నిగ్రహంతో అలా కిషోర్తో మాట్లాడినా అమర్ అంతరంగం అగ్నిగుండమై బాధించింది. ఒరే అమర్, నువ్వెంత దురదృష్టవంతుడివి. నీ బ్రతుకెంత వాసంతిపై అనురాగం పెంచుకోవటానికి. ఆమె పరిధి వేరు. ఆమె కొరక ఎటువంటి వారు కాచు కూర్చున్నారో చూసావా? నీ హృదయం నుంచి ఆమె ప్రతిమను చెరిపివేయి అనుకున్నాడు. బాధను అణిచిపట్టి తనను తాను సంభాళించుకుని అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు.
సుజాతను వాసంతిని మార్చి మార్చి చూశాడు అమరేంద్ర. వారు గమనించకుండా. ఆ ఇరువురు కూడా తమలో తాము ఏవో ఊహాగానాలతో కలలో తేలిపోతున్నట్టు కనిపించారు. తప్పటడుగు వేస్తే ఈ కలలు చిరునగవులు ఏమవుతాయి అనుకున్నాడు అతను. లోలోన అనేక తర్జన భర్జనల అనంతరం అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. మీరు ఇంటి దగ్గర ఉన్నారు అనుకున్నాడేమో, మోహన్ రావు గారు సాయంత్రం వచ్చి వెళ్ళారు అన్నాడు వాసంతిని ఉద్దేశించి. ఎవరు? మోహన్ విపరీతమైన విస్మయంతో అడిగింది వాసంతి భోజనం ఆపి. అవును, చెప్పటం మరిచానక్క అంది సుజాత మెల్లగా. జ్వరం వచ్చిందటనా? తెలియదు అంటూ సుజాత జాలిగా అభ్యర్థిస్తున్నట్టు చూసింది అమరేంద్ర వైపు. ఆ అమాయకురాల్ని చూసి మరేమీ చెప్పటానికి మనస్కరించలేదు అమరేంద్రకి. కానీ అతడి మనసులోని శాంతి తొలగిపోయింది. ఈ ఇంట్లో సరైన మగదక్షత లేదు, ఆడదక్షత లేదు. ఈ ఆడపిల్లలిద్దరి భవితవ్యం ఎలా ఉంటుంది అనుకున్నాడు అతను. ఆ రాత్రి నిద్ర కరువైన అమరేంద్ర కాలినడకన పొలం వైపు బయలుదేరాడు. పగలంతా చూడలేదు ఎలా ఉన్నదో అక్కడ పని. ధాన్యమైతే ఇంటికి చేరింది, కానీ పశువుల కొట్టాలు, గడ్డి మోపులు, మోటారు అన్నీ ఉన్నవి కదా. మధ్య వాసంతి పూర్వంలాగా వెళ్ళి అన్నీ పరిశీలించడం లేదు. మోహన్తో దోస్తీ పెరిగిన 4 రోజుల నుంచి ఆమె ఒక్కసారి కూడా అటుపోలేదు. సవ్వడి కాకుండా ప్రవేశించిన అతడు 4-5 స్వేచ్ఛగా మాట్లాడుకోవటం వినవచ్చి ఆరాగా విన్నాడు. తమ పాలేళ్లు 3 పక్క పొలాల రైతులు ఇద్దరూ తీరిగ్గా పాకముందు నులక మంచాల మీద కూర్చుని వాగుతున్నారు స్వేచ్ఛగా. ఏదో డబ్బుంది ముసలాడి దగ్గర. మెతుకులున్న చోట కాకులు చేరినట్టు చేరారు 4. అంతే. ఏది అంత పొగరుగా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేసేది? 6 వారాలైంది. పొలం మొహం చూసిందా? ఎవరు? వసంతేనా? ఎందుకు వస్తుంది? చదువుకున్న మగాడికే పొలం పనులు పడవాయే, ఇక ఈవిడగారా? అబ్బో, తిరుగుతూ ఉందిగా రోజుకొకటితో. ఈ కాలం చదువులు ఇందుకే. బాగా చెప్పావు తాత. అమరు అంటూ ఆడిన వేసుకుని తిరుగుతుంది జీప్ కారులో. ఇంకెవడో సూటు బూటు ఓడితో బజార్లో ఆగపడుతుంది. అసలు పిల్లకేమన్నా అడ్డు ఆపు ఉందంటావా? నా మాట అబద్ధమైతే చూసుకో, ముసలాడికి ఆఖరి రోజుల్లో తిండి కూడా దొరకదు. ఈ మేళాలన్నీ ఉడాయించేవే అందిన కాడికి చిక్కించుకుని. మరి వినలేక అమరేంద్ర ముందుకు దూకాడు. అరే ఎవడరా అది, ఏంటి కూసావు అంటూనే ఇద్దరిని 2 అంటించి మంచాల మీద నుంచి తోసి పారేశాడు. యజమానుల గురించి ఇవట్రా కోతలు. బాబాబు ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారి వదిలేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి అని హుంకరిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. అన్ని విషయాలు వాసంతికి అప్పుడే నిద్రలేపి చెప్పాలనుకున్నాడు, కానీ ఆ ఆలోచన సమసిపోయే దృశ్యం మరొకటి సిద్ధంగా ఉంది అక్కడ. హాల్లో ఫోన్లో మెల్లగా గొంతు తగ్గించి మాట్లాడుతోంది సుజాత. అమరేంద్ర ప్రవేశం చూసి టక్కన ఆపేసి రిసీవర్ యథాస్థానంలో ఉంచేసింది. అయినా అమర్ చూడనే చూశాడు. ఎవరు సుజాత అది? మామూలుగా అడిగాడు. ఎవరూ కాదు, రాంగ్ నెంబర్. అది అబద్ధమని అతడికి తెలుసని ఆమెకి తెలుసు. తన గదిలోకి వెళ్ళిపోతున్న అమర్ని వెన్నంటి వెళ్ళిన సుజాత, అన్నాయ్ ఓ 100 రూపాయలు కావాలి అంది. 100? ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు? ఒక వంక ఆమె అన్నాయ్ అని చేసిన సంబోధన అతన్ని పులకింపజేసింది. ఎవరూ లేని తన మీద ఎంతటి ఆప్యాయతలు. అవసరాలుండవా అన్నాయ్? చిన్నాన్నని అడిగితే వాసంతి దగ్గర తీసుకోమంటారు. ఆమె గారేమో 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. తనైతే ఎన్నైనా కొనుక్కుంటుంది. నాకు ఏవో అవసరాలు ఉండవా? అవును, అయితే నన్ను అన్నావు, డబ్బిస్తాను, కానీ ఓ సలహా కూడా ఇవ్వచ్చా? తప్పక. అంతకంటే కావాల్సిందేమిటి? ఆడపిల్ల ఆడదక్షత లేకుండా పెరగవలసి రావటం ఉన్నదే. అంతకంటే ఘోరమైన అనర్థం మరొకటి ఉండదు. సుజాత మాట్లాడలేదు. మోహన్ మంచివాడు కాదని విన్నాను. మరి అతడితో చనువు పెంచుకోకపోవటం నీకే క్షేమమేమో. అన్నయ్య, నీకు నిజం చెప్తాను, కానీ ఎవరికీ తెలియరాదు ఇప్పట్లో. ఏమిటి? నేను మోహన్ వివాహం చేసుకోబోతున్నాం. అవును, అయితే అది ఇంకా ఎవరికి తెలియదు, తెలియకూడదు. సరే మరి నీ ఇష్టం, కానీ ఫలితాలు విపరీతంగా ఉండకూడదు. రేపు మాట్లాడుకుందాం. నువ్వు 100 అడిగావు కదా, ఇదిగో తీసుకో అన్నాడు అమరేంద్ర. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.